హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీపుల్ మాస్టర్ గారైన లతా మేడం కర్నూలు నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఉత్తర గీత సారం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మాస్టర్స్, నిన్న కొద్దిగా తెలుసుకున్నాము, ఉత్తర గీత జ్ఞానసారం అనేది తెలుసుకున్నాము. మళ్ళీ ఈరోజు కొన్ని తెలుసుకుందాము. ఎందుకంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కంపల్సరిగా చేయాలి, సేవ చేయాలనేది మన సార్ పత్రిసారి చెప్పారు. ఆ విధంగా మనము ముందుకు వెళ్తున్నాం. అసలు ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. ఒకప్పుడు నాకు శ్వాస అంటేనే సరిగ్గా ఆడేది కాదు, కానీ మాస్టర్స్ ద్వారా ధ్యానం తెలుసుకున్న తర్వాత ధ్యానం చేసి నా అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాను, ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. తర్వాత ధ్యానంలో ఎన్నెన్నో అనుభవాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అనుభవాలు, పుస్తకం రాయడం, అవార్డు ఇవ్వడం, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పిఎన్సి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ఆ యొక్క వర్క్ చేయడం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి మాస్టర్. అలాగే ఇప్పుడు అందరూ అన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సరే, ఉత్తర గీత సార్ రాశారు కదా, దాని నుంచి కూడా మనం జ్ఞానం అందుకుందామని ఉత్తర గీత, నాకు చాలా చాలా ఇష్టం ఈ బుక్. ఆ బుక్ ను మనం చెప్పడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, ఉత్తర గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏదైతే మనం పొందితే ఇక పొందవలసినది లేదు, ఏదైతే మనం చూస్తామో ఇక చూడవలసినది లేదు, అటువంటి దానిని, అన్నింటికంటే అతీతమైన దానిని నాకు చెప్పు కృష్ణ అని అడుగుతాడు అర్జునుడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని, సహస్రార స్థితి, ఆ స్థితిని గురించి చెప్తాడు. ఎందుకంటే శూన్యం అంటే, అనంతమైన శూన్యం అంటే ఆకాశం. ఆకాశం దాటిన తర్వాత ఇంకా ఏముంది, అవన్నీ అక్కడ ఆ తత్వాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్ గా మిగిలిన జ్ఞానం మెల్లమెల్లగా మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ కూడా శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అనేది ఈ శ్వాస శస్త్రం అయ్యి ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైతే వెళ్తుందో అది శస్త్రంగా మారి సహస్రార స్థితిని చేరుకుంటుంది. మళ్ళీ అక్కడే ఉంటామా అంటే అక్కడే రాము. మళ్ళీ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రారం, ఇవన్నీ వస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. కాకపోతే మన ఎయిమ్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇక్కడ సార్ చెప్తున్నారు, ఏమి ఇక్కడ రాశారు ఏంటి, సోహం అంటే శ్వాస, సోహం అంటే శ్వాస. అదే మనం చెప్పారు కదా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వచ్చినప్పుడంతా శ్వాసను గమనించు, ఆలోచనలు తగ్గిపోతాయి. ఎందుకొరకు వస్తుంది ఆలోచనలు? నేను ఉన్న మనసు ఉంది కాబట్టి ఆలోచనలు వస్తాయి. మనసు శూన్యస్థితి అయిపోతే ఆలోచనలు ఎందుకు వస్తాయి? రావు కదా. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్షన్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకు ధ్యానం అనేది కుదురుతుంది. సోహం శ్వాస. శరీరిణ మజస్యాంతం హంసత్వం పారదర్శనం, హంసో హంసాక్షరం చైతత్ కూటస్థం ఎత్తదక్షరం, తద్విధానక్షరం ప్రాప్య జహ్యాన్ మరణ జన్మని. దానికి అర్థం చెప్తున్నారు. పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారమైన జీవన్ముక్తత్వమే జీవుల యొక్క పరమావధి. అంటే ఈ జీవించి ఉన్నాం, మనం అందరము జన్మ తీసుకున్నాం, ఈ భూమి పైన ఉన్నాము, కానీ ఆ పరమావధి ఏదనేది మర్చిపోయాము. ఎప్పుడైతే పుడతామో ఆ బాహ్యమైన శ్వాస, ఎప్పుడైతే బయట నుంచి ఆ శ్వాస తీసుకుంటామో అంత లోపల, ఆ 3 నెలల లోపల, ఆ 4 నెలలు పడేసరికి మెల్లమెల్లగా ఆ మాయ అనేది నేను, నాది అని. అందుకనే ఏం చెప్తారంటే, ఎవరిని అబ్జర్వ్ చేయాలా, ధ్యానం చేస్తూ చూస్తూ ఎక్కువగా మౌనంగా ఉంటూ ఎవరిని అబ్జర్వ్ చేయాలంటే 3 నెలల పిల్ల, ఎవరైనా కానీ, బాబు కానీ పాప కానీ, 3 నెలల పిల్లను, పాపాయిని అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇంకా మంచంలో ఉండి చనిపోతున్నాడు అని చెప్తారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేయమంటారు. వాళ్ళ నుంచి ఎంతో జ్ఞానం నేర్చుకునేది ఉంటుందంట మనకు. అందుకని మాస్టర్స్ వాళ్ళు చెప్తున్నారు, ఆ విధమైనటువంటి అబ్జర్వేషన్. ధ్యానం నీ అంతకు నువ్వు చేసేది, జ్ఞానము ఇంత మిగతా ద్వారా నుంచి పొందేది. పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారమైన జీవన్ముక్తత్వమే జీవుల యొక్క పరమావధి. జీవుడు హంస మంత్రం ద్వారా శాశ్వతమైన, ఎల్లప్పుడూ ఒకే రూపంగా ఉండే బ్రహ్మాత్మ సాక్షాత్కారంతో జనన మరణాలను విడిచి జీవన్ముక్తుడు అవుతున్నాడు. అంటే ఈ శరీరం అనేది వచ్చింది, పంచభూతాల ద్వారా శరీరం వచ్చింది. తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా, మళ్ళీ పంచభూతాలు గాలిలో కలిసిపోతాయి కదా. అంతలోపలనే నీవంటే ఎవరు, ఎందుకు ఇన్ని బాధలు, కష్టాలు, రోగాలు, నొప్పులు ఎందుకు వస్తున్నాయి? అందుకని మన సార్ ఏం చెప్పాడు, ఫస్ట్ ధ్యానివిక,
ఎట్లనన్నా ఉండు, ఫస్ట్ కళ్ళు మూసుకో, రెండు చేతులు కలుపుకో, కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఏం జరుగుతుందో గమనించు. నొప్పులు వస్తాయి, ఓడ్చుకో, కర్మల ఫలితం ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చినావు కదా, అవన్నీ అనుభవించాలి. అందుకనే సహనంగా, సహనమే ప్రగతి. అది కొన్నాళ్ళు అలాగే అలాగే చేస్తుంటే నొప్పులు మాయమైపోతాయి, మళ్ళీ తిరిగి రమ్మన్నా రావైతాయి, అక్కడితో క్లోజ్. అట్లా ఎన్నెన్నో ఎన్నెన్నో, ఒక్కటి కాదు ఎన్నో కాదు. అప్పుడు ఏమైతుంది, జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తుడు. ముక్తిని పొందినవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు, ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతాడు. ఎందుకు, నేను ఆత్మను అంటే ఆ పరిశుద్ధ చైతన్యాత్మను, నేను ఆనంద స్వరూపుణ్ణి, సచ్చిదానందాన్ని మెల్లమెల్లగా తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కదాన్ని దాని నుంచి జ్ఞానం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. వేద వాన్మయంలో జీవి నిరంతరం సోహం అనే అజప మంత్రాన్ని జపిస్తూ ఉంటుందని చెప్పబడింది. సోహం అంటే అజప మంత్రం అంటారు. దీంట్లో మనకు రాశారు సారు భగవద్గీతలో, వీళ్ళ ద్వారా, ఈ భార్య భర్తలు వీళ్ళ ద్వారా మనకు, ఎవరు వీళ్ళు అంటే 2012 దిశగా వీళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి చెప్పి రాయించడం జరిగింది. మాస్టర్స్ ఎవరు, ధ్యానరత్న శ్రీ మణూరు సోమశేఖర్ రావు, ధర్మపత్ని కీర్తిశేషుడు, శ్రీమతి భగవతి, వీళ్ళ ద్వారా ఈ శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం అనేది రచింపబడింది మన సారు ఎంకరేజ్ తో. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. అంటే మనకు తెలియకుండా మన శ్వాస ఆడుతూ ఉంది, ఆ శ్వాస నిత్య నిరంతరం ఏం చెప్తుందంట, సో అంటే పీల్చే గాలి, హం అంటే వదిలే గాలి, సోహం సోహం. మనకి ఇట్లా ఇవన్నీ చెప్పకుండా ఊరికి శ్వాస అనేది డాష్ పెట్టని మనసారి చెప్పారు. ఈ పుస్తకంలో ఈ విధంగా రాయడం జరిగింది. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. అంటే మనలోని ప్రాణశక్తి శ్వాస నిరంతరం ఆ పరబ్రహ్మమును దర్శించ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఆ శ్వాస అనేది నిరంతరం ఎక్కడున్నాయి నవగ్రహాలు అనేది, ఎక్కడుంది, మన లోపలనే ఉన్నాయి నవగ్రహాలు. ఆ గ్రహాల చుట్టూ మనం బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాం, ఓకే, తెలియనంత వరకు బయట తిరుగుతాం. కానీ ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెడతావో, ఆ శ్వాస నీలో ఉన్న నవగ్రహాలు ఆ గ్రహాల చుట్టూ తిరిగేసి వస్తుంది. బాహ్యమైన చుట్టూ బయట తిరుగుతాం, కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు లోపల ఉన్న నవగ్రహాల చుట్టూ ఆ శ్వాస తిరుగుతుంది. అప్పుడు దాంట్లో ఉన్న దోషాలు, మలినాలు, జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో బాహ్యంగా తిరిగి ఏ విధంగా వాళ్ళు చెప్తే చేస్తాం, అలాగే ఎప్పుడైతే నువ్వు ఈ ధ్యానం చేస్తావో మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని యొక్క చెప్తున్నాను అదే మనలోని అని అర్థం. అంటే మనలోని ప్రాణశక్తి శ్వాస నిరంతరం ఆ పరబ్రహ్మను దర్శించ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. అలాగే ఈ శ్వాస లోపల జరుగుతూ ఉంటుంది, మనం దాన్ని గమనించాం. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆ శ్వాస లోపలికి వెళ్ళి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు అంటే ఆ వెలుగు, నువ్వు ఆ చైతన్యానివి, ఆ వెలుగు నువ్వే, ఆ వెలుగు ఎక్కడో ఉందని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వెలుగు నువ్వేనప్పుడు ఆ వెలుగుని నీకు చూపిస్తుంది, అనుభూతి చెందిస్తుంది. కాబట్టి అది చెప్తుంది, దర్శించ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఇదంతా మనకు తెలియకుండా అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇది బయటికి కనిపించేది కాదు, ఈ చర్మ చక్షువులకు కనిపించేది కాదు ఇది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్ గా నీకు అనుభూతి చెందడం అది జరుగుతుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి, ఏ విధంగా మనము బయట కష్టపడడం ద్వారా, జాబులు బిజినెస్లు చేయడం ద్వారా ధనాన్ని ఆర్జిస్తాం, సముపార్జిస్తాం, అలాగే ధ్యానము చేస్తూ చేస్తూ జ్ఞానము అంటే ఏంటి, జ్ఞానం అంటే అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ ఏంటి, మెల్లమెల్లగా రోగాలు బాధలు కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి అంటే నిన్ను గురించి నీవు తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆ మణిపూరక చక్రాన్ని దాటి అనాహత చక్రానికి వస్తున్నామో అప్పుడప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన మీద మనకు, ఓహో ఊరికే పనులు చేసుకోవాలి, కాముగా పుస్తకాలు చదువుకోవాలి, ఎవరైనా వస్తే ధ్యానం చెప్పాలి, ఎవరైనా అడిగితే చెప్పాలి, మనమంతకు మనం ఉండాలి అని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ వాక్ మౌనం, మౌనం అనేది అనవసరమైన మాటలు, ఈ కళ్ళతో అనవసరమైనవి చూడక, ఈ చెవులతో పనికిరాని మాటలు వినక ఇవన్నింటిని బంధించి వేయడం అంటే కాపుగా చేసేస్తాను. మెల్లమెల్లగా మౌనంతో ఉంటూ ఆత్మ జ్ఞానంతో, ఆత్మతో అంటే దేవుడు ఎక్కడో లేడు, నీలోనే మనలోనే ఉన్నాడు, నాలో ఉన్న దేవుడు అంతటా ఉన్నాడు కదా.
అంతటా ఉన్న దేవుడు ఆ జంతు జాలంలో కూడా ఉన్నాడు కదా. మెల్లమెల్లగా మన మైండ్ అనేది, ఈ బుద్ధి అనేది వికసిస్తుంది. ముడుచుకున్న బుద్ధి ఏమైతుంది, ఈ జ్ఞానం పెరిగే కొద్దీ వికసిస్తుంది. ఎప్పుడైతే వికసిస్తుందో అంతటా ఉన్న విశ్వంలో ఉన్న అజ్ఞానం మెల్లమెల్లగా మనకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం రావడం జరుగుతుందో నీలోని ఆత్మ జ్ఞానం మెల్లమెల్లగా మనకు ఎంతో ఆనందం. ఊరికి కూర్చుంటూనే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఆ ఆనందం మొదలవుతుందో మెల్లగా రోగాలు, రొప్పులు, ఎవరన్నా అనుకున్నా, ఎవరన్నా చేసినా అవి ఇవి మెల్లమెల్లగా ఏమైపోతుంది తెలుసా? మనం అంటుకో బుద్ధుడి దగ్గరికి వస్తారు. ఎవరు వస్తారు? ఒక ఆయన వస్తాడు. నువ్వు ఇంత రాజు కుమారుడు కదా, నువ్వు ఏమి నీకు అడుక్కోకుంటే నీ గతి ఏమిటి? హాయిగా నాన్న దగ్గరికి పోతే రాజ్యము, బల్లము, భార్య, పిల్లలు, అందగత్తైన ఇల్లు, పెళ్ళ అందరు ఉన్నారు, మొత్తం ఉన్నారు, ఎందుకు నీకు అడుక్కునే పరిస్థితి అని నానాకం తిడతారు బుద్ధుడిని. బుద్ధుడి పేరేం? ఫస్ట్ సిద్ధార్థుడు. ఎప్పుడైతే బుద్ధి వికసించి జ్ఞానం వచ్చిందో అప్పుడు బుద్ధుడైపోయినాడు. తిట్టే వరకు బుద్ధుడు ఏం చేస్తాడు? జ్ఞానం వచ్చింది కదా, ఊరికే ఉంటాడనమాట. ఆయన తిడతాడు. తిట్టిన తర్వాత ఊరికే ఉన్న తర్వాత కొద్దిసేపటికి అయిపోయిందా మీది మాట్లాడడం అయిపోయిందా, మళ్ళీ తిట్టినావు అని కూడా అన్నాడు. మాట్లాడడం అయిపోయిందా అంటే, నేను ఇంత మాట్లాడుతున్నా మీరు ఏమి అనడం లేదు, ఊరికే ఉన్నారు ఎందుకు అంటే, మీరు అన్నవన్నీ నాకు కాదు కదా, నేను తీసుకోలేదు, మీరు అన్న వాటిని నేను తీసుకోలేదు, కాబట్టి నేను తీసుకోకపోతే మళ్ళీ ఎవరు తీసుకోవాలి? అన్నవాళ్ళు మీరే తీసుకోవాలి. కాబట్టి మీరు అన్న వాటితో నాకు సంబంధం లేదు, నేను వెళ్తున్నాను, మళ్ళీ రేపు నేను వస్తాను, ఇంకా మీరు ఏమన్నా అనదలుచుకుంటే మీరు అనండి అని చెప్పి వెళ్తాడు. చూడండి ఎంత కరుణామయుడు. బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని ధ్యానము జ్ఞానం అన్ని జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి అందుకనే ఆ పరమ యోగుల గురించి మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి ఒక్కరు యోగులు, ఋషులు, పరమ గురువులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ధ్యాన సాధన చేశారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో చేశారు. అలాగే మన పత్రిసారు వచ్చారు, కేవలం ధ్యానం చేయండి, ధ్యానివి కానాయన, యోగివి కానాయన, ఋషివి కానాయన అంటే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోయినప్పుడు అప్పుడు ఈ వంటికి ఉన్న జాడ్యం, ఏదైతే రోగాలు, రొప్పులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మెల్లమెల్లగా క్లీనింగ్ పర్పస్. అంటే మన ఇంటిని మనం ఏ విధంగా క్లీన్ చేసుకుంటాం? మన ఇల్లు నీట్గా ఉంటేనే కదా మనకు కూడా మనశ్శాంతి. ఇల్లు డర్టీగా ఉంటే మనం ఎట్లా ఉండగలుగుతాం? అలాగే ఈ దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలి? ఏ విధమైనటువంటి ఫుడ్ తినాలి? ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలి? ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలి? అందుకనే యుక్తాహారం అంటే, యుక్తమైనది నీకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే వంట పట్టుతుందో ఆ ఆహారాన్నే తిను. ఆ యుక్తాహారం అయినాక మితాహారం, అది కూడా ఎంత కావాలో అంతే తిను. బాగుంది కదా అని మనసు ఏం చెప్తుంది? ఇంకా తిని దొరికింది కదా ఎలాగిచ్చేసాక. కానీ ఆత్మ ఏం చెప్తుంది? వద్దు వద్దు, కడుపుకు శ్రమ ఎక్కువ పెట్టొద్దు, అది మళ్ళీ ఎంతో శ్రమ పడాలి, దాని నుంచి వేరే వాటిని ఆపాల్సి వస్తుంది. అందుకనే నువ్వు నీ ఆత్మ ఇన్నర్ గైడెన్సెస్ అంటారు. అంటే నీ లోపల ఆత్మ ఏదైతే చెప్తుందో దాన్ని విను అని. ఎప్పుడైతే మనము దాని మాట వింటామో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. దాని మాట ఎప్పుడైతే వినలేదో అయితే మనసు లాగేసేస్తుంది, దాని యొక్క ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ధ్యానం చేస్తూ ఏమొస్తుందంటే జ్ఞానం. అదే చెప్తున్నారు, ఇదంతా మనకు తెలియకుండా అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు మౌనంగా ఉంటారు ఈ పరమయోగులంతా? వాళ్ళంతా ఎక్కువ కామ్ ఉంటారు, పరమ శాంతంగా ఉంటారు. ఎందుకు అంత శాంతం అంటే? వాళ్ళు ఎదిగినారు, ఒక స్థాయిలో చేరిపోయినారు. అనవసరమైన భౌతికమైన ఈ కళ్ళతో వీటితో అవసరం లేదు. చూడంగానే ఏమి టెలిపతి అయిపోయి మౌనం సంభాషణ కళ్ళతోనే మొత్తం అంతా చూడగలుగుతాడు. ఎందుకు అంటే అటువంటి స్థితులు ఉన్నాయి. ధ్యానం చేస్తూ ఆ స్థితిలోకి వెళ్ళాలి. నా టార్గెట్ ఏంటి, నా లక్ష్యం ఏంటి అని ఎప్పుడైతే మనము పెట్టుకుంటామో ఆ వైపుగా ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి తద్వారా జీవుడికి నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం కాదంటే ఉన్నావు కదా అక్కడ శరీరంలో ఉన్నాము, కనిపిస్తున్నాము, కానీ శరీరం కంటే దానికి ఆవలనున్న అతీతమైన ఆత్మ అని చెప్పాను కదా, నిన్ను చదివాను కదా. 24 తత్వాలు: కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవన్నీ 24 తత్వాలు. ఇవన్నింటినీ నడిపించే శక్తి ఒక ఆత్మకు. అంటే ఇప్పుడు చూడండి, పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ పంచేంద్రియాలను ఇప్పుడు పంచ పాండవులు అంటారు. ఆ పంచ పాండవులు ఏమి? ఇంద్రియాలను గెలిచిన వారే. వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి అంటే నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంద్రియాన్ని జయించుంటారు.
ఆ పంచపాండవులు తమ కళ్ళెం అంటే మనస్సును ఎవరికి అర్పించినారు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఆ క్షేత్రంలో ఎవరుంటారు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పంచేంద్రియాలను పట్టుకుంటాడు కాబట్టి సరి అయిన దారిలో నడిపిస్తాడు. ఆ పరమాత్మకు ఆ కళ్యాణ్ అప్పగించినవు, ఆ మనసనే ఆ కళ్యాణ్ అప్పగించినవు సరి అయిన దారిలో నడిపిస్తావు. అదే వేరే వాళ్ళకి అప్పగిస్తే ఏమని నేర్పిస్తారు? కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించి తద్వారా జీవుడికి నేను ఈ శరీరం కాదు అని శరీర భ్రాంతి అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం తొలగాలి అంటే సాధన అనేది ఉండాలి. తొలగి నేను నాశనమే లేని పరబ్రహ్మ స్వరూపుడైన ఆత్మను అనే బ్రహ్మానుభూతి కలుగుతుందో, బ్రహ్మ అనుభూతి అంటే ఆ బ్రహ్మ ఎక్కడో లేడు, నీవే ఆ బ్రహ్మము. అహం బ్రహ్మాసి. ఒక రోగం రావాలన్నా, రొప్పు రావాలన్నా, బాధ కలగాలన్నా అన్ని జరుగుతున్నాయి. ఎవరికి కలుగుతున్నాయి ఇవన్నీ అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నాను. అనే బ్రహ్మానుభూతి కలుగుతుందో అప్పుడు జనన మరణ చక్రం నుండి విడుదల పొంది జీవన్ముక్తుడు అవుతాడు. అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందడం జరుగుతుంది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, ఎంతో మంది జీవన్ముక్తులుగా ఉన్నారంటే వాళ్ళ యొక్క అనారోగ్యాల నుంచి బయటపడి ఆరోగ్యం పొంది వాళ్ళు ఏదైతే ఆరోగ్యం పొందినారో అదంతా ఎవరికి తెలిసినది, ఎవరెవరు ఎంతెంత చెప్పగలగాలో వాళ్ళు ఆ విధంగా చేస్తూ పోతున్నారు. సేవ చేస్తూ జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏదైతే నువ్వు ఇస్తావో అది నీకు పెంచబడుతుంది. కాబట్టి అయితే హంస మంత్రం అంటే శ్వాస గమనిక తెలుసుకొని ధ్యాన సాధన చేసినప్పుడే ఆ విధమైన బ్రహ్మాత్మ అనుభూతి కలిగి జీవన్ముక్తుడు కావడం జరుగుతుంది. ధ్యాన సాధన చేసినప్పుడు ఆ బ్రహ్మాత్మానుభూతి అంటే నీలో నుంచే నీకు ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది అస్సలైన ఆనందం. అది ఒక్కటి పొందినావా మెల్లమెల్లగా అన్ని నీవే. చిన్నప్పుడు అందరి పిల్లలు ఇడిచిపెట్టడానికి తల్లిదండ్రులు వెళ్తారు స్కూల్కు. తర్వాత వాళ్ళే వెళ్తారు. తర్వాత మొత్తం వాళ్ళు తర్వాత ఏది తీసుకోవాలి డిస్కషన్ చేసి ఏది తీసుకోవాలి, ఏ విధంగా జ్ఞానం పెంపొందించుకుంటారు. అలాగే మనము కూడా ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మనలను మనం తెలుసుకోవడం చేయాలి. అప్పుడు ఈ జనన మరణ చక్రం నుండి విడవడి జీవన్ముక్తిగా అంటే జీవించి ఉండగానే ముక్తి అంటే ఆనందంతో ఉండడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గత కామానాం భావన బ్రహ్మచక్షతే. ఆత్మ మంత్రానికి జీవుడికి పరస్పర సంబంధం ఉంది. యోగం చేత కోరికలను నిర్జించిన వారి యొక్క ధ్యానమే పరబ్రహ్మ స్వరూపమని చెబుతున్నారు. జీవి నిరంతరం జపించే ఆత్మ మంత్రమే అజపా మంత్రమే. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. ఎవరు? సరస్వతి యొక్క వాహనము హంస. సరస్వతి జ్ఞాన సరస్వతి. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అక్కడ జ్ఞానం వస్తుంది. భౌతికంగా వెళ్తే సరస్వతి చదువుల తల్లి. ఆ సరస్వతి యొక్క వాహనమే హంస. హంస అంటే సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను. సోహం. ఆ జీవుల నాసికా రంధ్రాల గుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నిరంతరం జరుగుతూ ఉండే ప్రాణవాయు చలనానికే శ్వాసకే హంస అని పేరు. చూడు ఎంత క్లియర్ గా ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రాణవాయు చలనానికే అంటే మనం పనులు చేస్తున్నా పడుకున్నా బాగా నిద్రపోతాం, శ్వాస ఆడుతూనే ఉంటుంది కదా, మళ్ళీ మార్నింగ్ లేసేస్తాం. అదింత శ్వాస పోయిందంటే అయిపోయాక మళ్ళీ లేయలేము. హంస అని పేరు. శరీరంలో శ్వాస ఉన్నంత వరకే జీవి అనబడుతుంది. చూడండి, జీవి ఉన్నాడా పోయినాడా అంటారు కదా. శరీరంలో ఈ శ్వాస ఉన్నంత వరకే జీవి అనబడుతుంది. జీవి ప్లస్ ఆత్మ, జీవాత్మ. అంటే ధ్యానము చేసి ఓహో ఈ జీవి ఉన్నందుకే, అంటే ఈ శ్వాస ఉన్నందుకే ఈ జీవి ఉన్నాడు, లేకపోతే అది ఇంత వెళ్ళిపోతే ఇంకా లేదు అని తెలుసుకుని నిర్జీవిగా మారుతుంది. కనుక ఆత్మ సంబంధం ఉంది. ఆత్మ మంత్రానికి అంటే హంసకు శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. హంసలో హ పరబ్రహ్మ స్వరూపం. హ అంటే పరబ్రహ్మ స్వరూపం. స జీవాత్మ స్వరూపం. హంస కదా. హ అంటే పరబ్రహ్మ స్వరూపం, స అంటే పరమాత్మ స్వరూపం. జీవాత్మ స్వరూపం స, పరమాత్మ స్వరూపం హ. ఈ రెండింటిని కలిపేదే మధ్యనున్న జీరో అంటే శూన్యం. ఈ హంస మార్గం గుండా ప్రయాణించి ఆత్మను చేరుకోవచ్చు. అంటే శ్వాస ద్వారా జీవుడు పరబ్రహ్మమును పొందవచ్చు అన్నమాట. అంటే
శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఈ హంస శూన్యం అనేది ఉంది కదా, అందుకనే పీల్చే గాలిని వదిలే గాలిని గమనించేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ శూన్యం అనేది వస్తుంది. అంటే అక్కడ కూడా ఆగకుండా గమనించాలి అని చెప్తున్నారు. అంటే శ్వాస ద్వారా జీవుడు పరబ్రహ్మంను పొందవచ్చన్నమాట. బ్రహ్మాత్మను తెలియగోరే ఆత్మజ్ఞాన పరాయణుడు రాగద్వేషాది ద్వంద్వాలను విడిచి ఇంద్రియ నిగ్రహం కలిగి కోరికలను విడిచి ఆత్మధ్యానంలో నిమగ్నం కావాలి. అటువంటి యోగంలోనే అన్ని కోరికలు నిరోధించిన వారి యొక్క ధ్యానంలోనే బ్రహ్మం తెలియబడుతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారానికి శ్వాసకు సంబంధం ఉంది. నీకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే శ్వాసతో ఏకం కావాలి, శ్వాసను గమనించాలి. మనలోని ప్రాణవాయు చలనాన్ని అంటే శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సులోని ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గి పూర్తిగా నిరోధింపబడినప్పుడు ఆ ఆలోచన రహిత ధ్యాన స్థితిలోనే బ్రహ్మమును అంటే సర్వాత్మను గ్రహించగలమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అంటే ఎప్పుడైతే మనసులోని ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి నీలోని ప్రవేశించినప్పుడు ఓహో నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని గుర్తిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ధ్యాన పద్ధతి, ఆ ధ్యాన పద్ధతి ఎలా అనేది కూడా చూపిస్తున్నాను. బహిర్వ్యోమ స్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః. బాహ్యాకాశంలో ఉండడం అంటే అంతటా నిండి ఉండడం. కళారహితం అంటే అవయవ సంబంధం లేని అంటే ఒక రూపం అంటూ లేకపోవడం. పరబ్రహ్మ సర్వవ్యాపి, రూపరహితుడే కదా. మనస్సుకు శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. ఒకదాన్ని నిరోధించినప్పుడు రెండోది నిరోధింపబడుతుంది. అంటే ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నామో ఆలోచనలు వచ్చినప్పుడంతా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆలోచనలు ఆగిపోతాయి. ప్రతి క్షణం శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు స్థిరంగా ఉండి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. ప్రతి శ్వాస భ్రూమధ్యంలో లయమవుతుంది. మన ప్రతి ఒక్క శ్వాస భ్రూమధ్యం అంటే భ్రుకుటి, ఇక్కడ మూడో కన్ను, శివుడికి మూడో కన్ను అంటారు కదా, అక్కడ లయమవుతుంది ఆజ్ఞాచక్రం. అక్కడ తదేక ధ్యానం వల్ల ఆలోచన రహిత శూన్య స్థితిలో సర్వాత్మ అనుభూతి అవగతం అవుతుంది. అవగతం అంటే నీకు అనుభూతి కలుగుతుంది. ఓహో, లేచిన తర్వాత ఎంతో ఆనందం. అంటే ఎంతో మంది చెప్పగలుగుతున్నారు, ఎంతో మంది తయారైనారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎవరెవరికి ఏదే విధంగా ఉందో ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. కనుకనే పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రతి క్షణం శ్వాస ఎక్కడ లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలో ఆ భూమధ్యంలోనే ధ్యానించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఉత్తర గీత చెప్తున్నారు కదా, అర్జునుడికి బోధిస్తున్నారు ఏం చేయాలి కృష్ణ అంటే, అప్పుడు అన్ని చెప్తున్నారనమాట. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. ఆత్మదర్శి ఓ పార్థ, రెండు నాసికా పుటాల నుండి వెలువడిన లోనికి వచ్చిన గాలి శ్వాస ఎక్కడ కలుస్తుందో అక్కడ మనస్సును నిలిపి ఆ సర్వాత్మను ధ్యానం చెయ్యాలి. ఆత్మదర్శి కాదలిచిన వాడు స్థిర సుఖ ఆసనంలో కూర్చుని ధ్యానంలో అంతర్ముఖుడై రెండు నాసికా రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించే గాలిని బయటకు విడివడే గాలిని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆ శ్వాస రెండు కనుబొమల మధ్య భ్రూమధ్యంలో లయమైపోతుంది. అంటే ఈ శ్వాస, అందుకనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఎప్పుడైతే ఈ శ్వాసను అంటే గమనిస్తూ గమనిస్తూ ఉంటే మెల్లమెల్లగా అది శ్వాస చిన్నగా ఈ భూమధ్యం ఇక్కడ లయమైపోతుంది. అక్కడే చూపు కూడా లీనమైపోతుంది. కళ్ళు మూసుకుంటున్నాం, చేయంగా కళ్ళు మూసుకుంటున్నాం, ఏం కనిపిస్తుంది? ఫస్ట్ లో చీకటి కనిపిస్తుంది, తర్వాత ఏమీ లేదు, ఊరికే ఉంది. తర్వాత ఏం కనిపిస్తుంది? ఇంకా ఏదో వింతలాగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏది కనిపిస్తుంది? ఇంకా కలర్స్ లాగా. ఇంకా ఏం కనిపిస్తుంది? తర్వాత ఏదో మాస్టర్స్ వినిపిస్తున్నట్టు, ఎవరో మాస్టర్స్ వస్తున్నట్టు. గమనించు, దాన్ని అబ్జర్వ్ చెయ్యి, వాళ్ళు ఏం చెప్తున్నారు అది విను. దాన్ని అన్ని అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ దృష్టి ఉంటుందో ఇక్కడ మిగతా అన్న బాహ్య దృష్టి వెళ్ళిపోతుంది, అంతటి దృష్టి వస్తుంది ఆటోమేటిక్ గా. ఉపశమించి మనస్సు ఆలోచన రహితం అవుతుంది. అప్పుడు ఆ మనస్సును కూడా భ్రూమధ్యంలోనే లీనం చేసి ధ్యాన సాధన కొనసాగిస్తే ఇంద్రియ వ్యాపారాలు నెమ్మదిగా నిలిచిపోయి, అంటే
ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటాం. ఫస్ట్ డిస్టర్బ్, అది ఇది ఏదో డిస్టర్బ్. మెల్లగా ప్రాక్టీస్ చేయగా 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 కొద్ది రోజులు కూర్చోగలుగుతాం. మళ్ళీ కొద్దిగా మధ్యలో లేయడం అది ఇది, మళ్ళీ లేదు బాగా కూర్చోవాలి, స్టాండర్డ్ కూర్చోవాలి, చేయాలి అన్నప్పుడు అలాగే కూర్చుంటాం. తర్వాత ప్రాక్టీస్ అలవాటు అయిపోయినాక మళ్ళీ ఏవి కూర్చున్న తర్వాత కూడా పక్కన శబ్దాలు కానీ, వాళ్ళు వీళ్ళు అరుస్తున్న శబ్దాలు కానీ అవి వినపడుతున్నా కూడా మనం లేయలేము. అవి వినిపిస్తుంటాయి కానీ మనకు లేయబుద్ధి కాదు. ఎందుకు? మనము ఆ విధమైనటువంటి ఎనర్జీలోకి వెళ్ళిపోతాం. లేయబుద్ధి పుట్టదు, వినబుద్ధి పుట్టదు. ఇంకా బాగుంది, ఇలాగే కూర్చున్నామా, ఇలాగే. అదే ఆ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. ఇంద్రియ వ్యాపారాలు నెమ్మది నెమ్మదిగా నిలిచిపోయి, అంటే మెల్లమెల్లగా వినపడడం ఆగిపోతుంది. ఈ కనపడం మెల్లమెల్లగా ఏదైతే ఉంటుందో అవన్నీ ఆగిపోతాయి, నిలిచిపోయి బాహ్య ప్రపంచం అదృశ్యమై, అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం అదృశ్యమైపోతుంది. అంతశ్చైతన్యం ప్రకటితం అవుతుంది. అంతశ్చైతన్యం అంటే ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినాక ఒక విధమైనటువంటి ఎనర్జీ అన్నమాట. అది చెప్పలేరు, అనుభూతి. అందుకని అనుభవమే జ్ఞానము అని చెప్తారు సార్. జ్ఞాన నవరత్నాలు ఉంది కదా, అనుభవమే జ్ఞానము, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. అంటే మెల్లమెల్లగా అవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ పోతే నిలిచిపోయి బాహ్య ప్రపంచం అదృశ్యమై అంతశ్చైతన్యం ప్రకటితం అవుతుంది. అంతర్దృష్టిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ధ్యానికి అవగతం అవుతుంది. అందుకనే ఏం చెప్పినావు, ఫస్ట్ ధ్యానివి కానాయన. ఎందుకంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ ప్రపంచాన్ని దాటి అవతలి వెళ్ళినామంటే ఈ ప్రపంచంలో ఉండేదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అని చెప్తున్నారనమాట మాస్టర్స్. అధశ్చోద్వాగతస్తాసు నవద్వారాణి శోధయన్ వాయునా సహ జీవోర్ధ్వ జ్ఞాని మోక్షమవాప్నుయాత్. మన ప్రాణమయ శరీరం అంతా వ్యాపించి 72,000 నాడులు ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. ఈ కంటికి కనిపించేది స్థూల శరీరం. ఆ 72,000 నాడులు ఉండేదాన్ని సూక్ష్మ శరీరం. నాడులు ఉన్నాయి. ఇవి ప్రాణవాయు చలనానికి, ప్రాణశక్తిని స్థూల శరీరం అంతటికి సమకూర్చడానికి అనుకూలంగా తమలో ద్వారాలు కలిగి ఉంటాయి. చూడండి, ఈ 72,000 నాడులు ఏవైతే ఉంటాయో, ప్రాణవాయు చలనము అంటే మనలో శ్వాస వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. తీసుకున్న శ్వాస బయటది ఒకటే, కానీ ఎప్పుడైతే మనలోకి పోతుందో అది పంచవాయులుగా, లోపలికి వెళ్ళిన వెంటనే అది పంచవాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఆ వాయువులుగా విడిపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి దాని పనులు ఇవి చేస్తూ ఉంటాయి. సమకూర్చడానికి అనుకూలంగా తమలో ద్వారాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇల్లు ఉంది. మార్నింగ్ పడుకునేటప్పుడు అందరం మార్నింగ్ లేచే వరకు ఒకరు వంట రూమ్ వెళ్తారు, ఒకరు కిచెన్ వెళ్తారు, తర్వాత 9 వరకు ఆఫీస్కి వెళ్తారు. అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. జనన మరణ చక్రంలో బంధింపబడ్డ జీవుల యొక్క ప్రాణశక్తి అంత్యకాలంలో ఈ నాడులలోని రంధ్రాల ద్వారా అన్నమయ కోశం యొక్క నవరంధ్రాలలో నుండి వెలుపలికి పోతుంది. జనన మరణ చక్రంలో బంధింపబడ్డ జీవుల యొక్క ప్రాణశక్తి అంత్యకాలంలో, అంటే మరణం సంభవించే టైంలో, ఈ నాడులలోని రంధ్రాల ద్వారా, ఏది 72,000 నాడులు ఉన్నాయి కదా, ఆ రంధ్రాల ద్వారా అన్నమయ కోశం యొక్క నవరంధ్రాలలో, ఏదైతే అన్నమయ కోశం ఉందో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల వరకే మనకు చెప్తారు. కానీ మన ప్రతిసారి ఏం చెప్పినారు, నిర్వాణమయ, విశ్వమయ, అంటే ఆజ్ఞాచక్రం, సహస్రారం, అది కూడా చెప్పేస్తున్నారు. చాలా మంది ఏమంటారు, త్రిగుణాలే అంటారు. మనం ఏం చెప్తాము, శుద్ధ సత్వము, నిర్గుణం కూడా చెప్తాం, మనం అది చెప్తాం. అంటే వాళ్లకు ధ్యానం చేసే వాళ్లకు కొంత ఉందన్నమాట. వాళ్ళు ఏమంటారు, లేదు ఇదే రైట్ అంటారు. మనం ఏమంటాం, ఊరికి మడసగా మౌనం, సరే అదే రైట్, వాళ్ళకి తెలిసింది కదా అదే రైట్. మనకేం చెప్పారు, ఇంకా మనకు ఉన్నతమైనది చెప్పారు సార్. ఎందుకు, శుద్ధ సత్వము, తర్వాత ఆ సత్వగుణంలో శుద్ధం ఉండాలి, తర్వాత నిర్గుణము, ఏ గుణము లేకుండా ఉండడం, రాముడు, హనుమాన్, అవి కూడా ఉన్నాయి. అట్లా ఆ విధంగా తన శరీరం అంతటా వ్యాపించి ఉన్న నాడులలోని ప్రాణవాయు సంచారాన్ని ముఖం మొదలైన ఊర్ధ్వ భాగాల ద్వారాలను, నవద్వారాలను వాయుధారణ అనే ప్రాణాయామం ద్వారా అడ్డగించి సుషుమ్న మార్గం ద్వారా ప్రాణవాయువును ఊర్ధ్వముఖంగా నడిపించి
బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మోక్షం పొందుతాడు అంటే ఈ ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఉంటుందో అన్నింటికి ప్రతి ఒక్క దానికి వెంపర్లాడక దానికి దీనికి ఇది కాకుండా మనం మెల్లగా మౌనంగా ఉంటూ ధ్యాన సాధన చేస్తూ ఆ ప్రాణవాయువును మనము సరిగ్గా నిలుపుకుంటూ సరైన పనులు వాడుకుంటూ ఉంటే ఆ ప్రాణము సుషుమ్న ఇడా పింగళ సుషుమ్న అంటే ఈడా పొంగళ రెండు రంధ్రాల సుషుమ్న. అందుకని గంగా యమున సరస్వతి చెప్తారు చూడు. సుషుమ్న అంటే ఆ దాని ద్వారా ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని అంటే ఇక్కడ ద్వారా ఇప్పుడు చూడు యోగులు ఉన్నారు, పరమయోగులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వెళ్తారు ఈ బ్రహ్మరంధ్రాన్ని. అదే మామూలు వాళ్ళకు ఏమి ఈ ముఖం ద్వారా పోతే మామూలు మానవ జన్మ వస్తుంది, ఈ కింది ద్వారా పోతే నీచ జన్మ అంటే ఇంకా అంతా ఆ విధమైన జన్మలు వస్తాయి. కాబట్టి మనం వెళ్ళిపోయే ముందు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచా ఇక్కడి నుంచా ఇక్కడి నుంచి. ఈ యోగులు వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ఆదోని లక్ష్మమ్మ ఉంది, ఎంత మంది ఉన్నారు, వాళ్ళంతా పరమయోగులు వెళ్ళేటప్పుడు అన్ని కంచి శంకరాచార్యులు వాళ్ళు, కంచి కామకోటి పీఠాధిపతులు వాళ్ళందరూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఇక్కడ ఆ ఎనర్జీని అంతా తీసుకొని వచ్చి ఎక్కడ వేస్ట్ చేయకుండా వాళ్ళు ఏదైతే భూమి మీదకి వచ్చినారో ఆ పనిని నిర్వర్తించుకొని మెల్లమెల్లగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మనము ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఆ ఊరికి వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకొని బట్టలన్నీ రెడీగా పెట్టుకొని రెడీగా ఉంటామో అలాగే ఓహో ఈ శరీరము ఇంకా ఈ పని అయిపోయింది, ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ఆత్మ వాళ్ళకి తెలియజేస్తుంది అయిపోయాయి. ఇప్పుడు వేరే ఊరికి వెళ్తా ఊర్లో ఎంత ఉంటే పని అయిపోతుంది వెళ్ళిపోతుంది. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన ఈ శరీరము దాని పని అయిపోయిన వెంటనే అది సూచిస్తుంది లోపల, ఓహో నీ పని అయిపోయింది వెళ్ళు అంటే అప్పుడు దానికి అన్ని సెట్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఆ శ్వాస సుషుమ్నా నాడీ గుండా ఈ సుషుమ్నా రంధ్రం ద్వారా ఇక్కడ నుంచి ఇచ్చా మరణము ఇచ్చా జననము అంటారు. అక్కడ నుంచి ఎప్పుడైతే వెళుతుందో వాళ్ళు కారణ జన్ములు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పుట్టాలనుకుంటే అక్కడ పుడతారు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అటువంటి శక్తి గలది ఈ ధ్యానం అన్నమాట. అడ్డగించి వాయుధారణ అనే ప్రాణాయామం ద్వారా అడ్డగించి సుషుమ్న మార్గం ద్వారా ప్రాణవాయువును ఊర్ధ్వముఖంగా నడిపించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మోక్షం పొందుతాడు. అంటే ఈ బ్రహ్మరంధ్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఎంత జ్ఞానులు ఆ జ్ఞానాన్ని ఎంత పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటారో చూడండి. ఆ విధంగా ఉపయోగించుకోవాలి తెలిసిన వాళ్ళు. అందుకని ఉత్తర గీత అంత ఇంపార్టెంట్ అన్నమాట. సమాధి స్థితి స్వయం ఉచ్చలితే దేహే దేహి దేహి న్యస్త సమాధిన నిశ్చలం నిశ్చలం తం విజానీయాత్ సమాధిస్తస్య లక్షణం. దేహం కర్మానుసారంగా చెలుస్తూ ఉన్న జీవుడు నిశ్చలమైన సర్వాత్మను నేను అని తెలుసుకుంటే అది వాని యొక్క సమాధి స్థితి యొక్క లక్షణం. అంటే దేహం కర్మానుసారము అంటే ఎప్పుడైతే మార్నింగ్ అయితే కళ్ళు తెరుస్తామో అయిపోయి మనసు వచ్చేస్తుంది. మనసు వచ్చేస్తుంది వెంటనే ఏమైపోతుంది, ఈ పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీరం పైకి వెళ్ళిపోతుందో ఇంకా ఈ దేహం పడిపోయి ఉంటుంది, ఇంకా ఏముండదు. ఎప్పుడైతే మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం ఈ శరీరంలో కలిసిందో అయిపోయి కళ్ళు తెరిచినాము మళ్ళీ పనులు మొదలై అన్ని అవి ఇవి అన్ని ఈ మనసు వచ్చి చేరితేనే పని మొదలైంది. అదే చెప్తున్నాను. దేహం అంటే మనుషులలోని త్రిగుణాలు అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము స్వభావ రూపంలో వారి వారి కర్మలకు కారణం అవుతాయి. అంటే మనం ఏ పనులైతే చేస్తామో ఆ పనుల యొక్క కర్మ ఫలితం అనేది కంపల్సరిగా వచ్చి తీరుతుంది. దేహం ద్వారా తన ప్రారంధ కర్మల ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. దేహి అంటే లోపల ఉన్న ఈ జీవుడు దేహం ద్వారా కర్మల ఫలితాలను అంటే చెడు చేసింటాడు. వేరే వాళ్ళకా ఎవరు చూస్తున్నారులే, ఆ దేవుడు నన్ను చూస్తాడా అని చెడు చేసింటాడు. దేవుడు అంతటా ఉన్నాడు కదా, అన్ని చోట్ల ఉన్నాడు కదా, ఆ దేవుడు చూడకుండా పోతాడా? ఆయన కళ్ళు లేవా? సర్వత్రా నిలువెత్తు కళ్ళు ఉన్నవాడు అతను, అన్ని చోట్ల ఉన్నవాడు. మరి మనం ఏమనుకుంటాం, అజ్ఞానంతో ఇది తెలియదు కదా, ఇది చూడరు కదా, ఇది చెయ్యరు కదా అని చేస్తాము. దాని యొక్క ప్రతిఫలం అనుభవిస్తున్నప్పుడు ఏమైతుంది, ఓహో బా ఇంత కష్టమా, నేను ఎవరికి ఏం చేశాను అది ఏదన్నప్పుడు అప్పుడు ధ్యానం వస్తారు, వచ్చి ధ్యానం చేయనానా తెలిసి తేక అజ్ఞానంలో నువ్వు ఆ విధంగా చేసింటావు కాబట్టి వాళ్ళని క్షమించమని వేడుకో. ఇప్పుడు మేడం చెప్పారు కదా, నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నువ్వు క్షమించమని వేడుకో. ఎన్ని తెలిసి తెలియక చేసిన వాటివి ఎక్కడుంది, ఈ దేహం పంచభూతాల ద్వారా కదా తయారైంది. పంచభూతాలకు నువ్వు హాని చేశావు. ఆ పంచభూతాలకు ఎప్పుడైతే హాని తలపెట్టినావో అక్కడి నుంచి నీ లోపల మొదలై
కాబట్టి తెలిసి తెలియక అజ్ఞానంలో జ్ఞానం లేక చేశావు. ఎందుకంటే పుట్టుక వచ్చింది, చావు ఖచ్చితంగా వస్తుంది. ఏం తీసుకుని వచ్చావు ఈ భూమి మీదకి? మళ్ళీ ఏం తీసుకుని వెళ్తావు? అందుకనే సారు శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అని చెప్పినాడు. అంటే మంచి పనులు చెయ్యి. ఒక పిరమిడ్ అని చూసే వరకు దేవుడి దగ్గర పోయి దేవాలయంలో వెళ్ళి మళ్ళీ వెంటనే ఏం చేస్తాం మనం? చేతులు కట్టుకోం, ఇట్లా మొక్కేస్తాం. మొక్కే వరకు లోపల విపరీతమైన అట్లా అది కావాలి ఇది కావాలి తెలియదు. అది ఆటోమేటిక్ ఎప్పుడైతే ఇట్లా పెడతామో వచ్చేస్తాయి. అదే పిరమిడ్ ఉంది. ఒక పిరమిడ్ చూడగానే ఇది ధ్యానంది కదా, ధ్యానంది కదా, వెంటనే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఆలోచనలు వస్తున్నాయి, వెంటనే కట్ చేయి. ఆలోచన శ్వాస మీద దాచి పెట్టు, కట్ చేయి, పెట్టు, కట్ చేయి, వెంటనే కట్ లాస్ట్ కు నీ స్థితిలో ప్రశాంతంగా ఏమైందంటే, అబ్బా ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? నీ స్థితి అదే, సమాధి స్థితి, సమాధానాలు వచ్చే స్థితి. సమాధి స్థితికి వెళ్తున్నావు. ఆ స్థితిలో వెళ్ళేటప్పటికి నీకేం హాయి అనిపిస్తుంది. ఎక్కడైతే హాయిగా ఉందో, ఆనందం ఉందో అదే నీ స్థితి. అక్కడికి వెళ్ళాలని కోరుతాం. దానికి కావాల్సిన రూట్ క్లియర్ చేయాలని మనం అనుకోవాలి. అది దేహం ద్వారా తన ప్రారంధ కర్మల ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రారంధ కర్మలు సంపూర్ణంగా ప్రక్షాళనం కావాలంటే ధ్యాన సాధన ద్వారా త్రిగుణాతీతమైన స్థితిని పొంది తనలోనే ఉన్న ఆత్మ సాక్షాత్కారం. అంటే ఈ త్రిగుణాలకు లోబర్చు ఈ ఉంది కదా, ఏదైతే త్రిగుణాతీతమైన స్థితిని పొంది త్రిగుణాలకు లోబడి ఉంది ఈ శరీరం మనస్సు. ఆ శరీరాన్ని మనసును దాటాలంటే త్రిగుణాతీతమైన స్థితిని పొంది తనలోనే ఉన్న ఆత్మ సాక్షాత్కారం. తనలో ఏదైతే ఉందో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ మూడిటిని వదిలి ఎప్పుడైతే ఆ పరమాత్మతో ఇప్పుడు ఏకమైపోతావో, అంటే ఎప్పుడైతే తనలో ఉన్న ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మాత్మ సాక్షాత్కారం తప్పనిసరి. బ్రహ్మాత్మ సాక్షాత్కారం కావాలంటే మనస్సును, శ్వాసను లయం చేసి ధ్యానంలోని సమాధి స్థితిలో ఆ సర్వాత్మను నేనే అనే అనుభవం పొంది తీరాలి. ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు జ్ఞానం పొందుతూ పొందుతూ ఉన్నప్పుడు నీలో నుంచి వస్తాయి. ఓహో, తెలియక ఈ విధంగా చేశానా, సారీ, క్షమించండి, మనసులోనే క్షమాపణలు. ఇవన్నీ ఆ అనుభవం సమాధి స్థితిలోనే సాధ్యం. ఎందుకంటే సమాధానాలు వస్తున్నాయి అక్కడ. పిల్లలకు మాటలు వస్తున్నాయి. మాటలు వచ్చేటప్పుడే నువ్వు చెప్పగలుగుతావు. ఏంటి? అమ్మ, నాన్న, అత్త, మామ, రెండు రెండు అక్షరాలు, తర్వాత మూడు మూడు అక్షరాలు, తర్వాత నాలుగు నాలుగు అక్షరాలు మాటలు నేర్పిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే సమాధి స్థితిని పొందుతావో అప్పుడు మెల్లమెల్లగా ఓహో, తెలియకుండానే నువ్వు చేసింటావు, నీకు తెలియదు, అజ్ఞ మర్చిపోయింటావు. మళ్ళీ వెంటనే గుర్తు వస్తుంది, ఓహో నేను ఈ విధంగా ఉన్నానా, సరే మళ్ళీ ధ్యానంలో కూర్చో. తెలిసి తెలియక అజ్ఞానంలో చేసిన తప్పును క్షమించుకో. అందుకనే క్షమ అనేది చాలా గొప్ప గుణం. క్షమించే గుణం అనేది చాలా గొప్ప గుణం అని చెప్తున్నారు. సమాధి స్థితిలోనే సాధ్యం. చెలిస్తూ ఉండే దేహంతోనే నిశ్చలమైన బ్రహ్మాత్మను తెలుసుకోవడం ఏదైతే ఉందో, నశించే దేహంలోనే నాశనం లేని సర్వాత్మను గ్రహించడం ఏదైతే ఉందో, అనేక మలినాలతో నిండి ఉన్న ఈ శరీరంలోనే నిర్మలుడైన బ్రహ్మాత్మను దర్శించడం ఏదైతే ఉందో అదే సమాధి స్థితి యొక్క లక్షణం. చలించే అంటే కదలాడే ఈ శరీరంలోనే కదలనేది ఉంది, దాన్ని తెలుసుకోమంటున్నాడు. తర్వాత దేహంలో నిశ్చలమైన నశించే దేహం, దేహం అనేది నశిస్తుంది. ఈ నశించే దేహంలోని నశించలేని ఆత్మ అనేది ఉంది, దాన్ని తెలుసుకోమంటున్నాడు. దేహం నాశనం అయిపోతుంది, నాశనం లేని ఆ సర్వాత్మను గురించి తెలుసుకో. అనేక మలినాలు చూడండి, ఓ 2 రోజులు ఎండాకాలం స్నానం చేయకుంటే శరీరంలో నుంచి కంపు వస్తుంది. అబ్బా మనకే ఎట్లెట్లో ఆ ఎండకు ఎలా అనిపిస్తుంది, మళ్ళీ స్నానం చేసి వస్తే హాయిగా అనిపిస్తుంది. అలాగే అనేక మలినాలు, దేహ మలినాలను స్నానం చేసి సబ్బుతో రుద్దుకొని పోగొడుతున్నాం. కానీ లోపలి మలినాలు పోవాలంటే ఏం చేయాలి? సాధన ఒక్కటే మార్గం. అనేక మలినాలతో నిండి ఉన్న ఈ శరీరంలోనే నిర్మలుడైన, మలినాలు లేని వాడైన ఆ బ్రహ్మాత్మను దర్శించడం ఏదైతే ఉందో అదే సమాధి స్థితి యొక్క లక్షణం. సమాధి అంటే ఏ ఆత్మ అయితే ఉందో, ఏదైతే నిశ్చలమైతే ఉందో, ఏదో అవ్యక్తమైనదో అదే, దాన్ని ఎప్పుడైతే అనుభూతి చెందుతావో అదే సమాధి స్థితి యొక్క లక్షణం అని చెప్తున్నాను. తర్వాత మౌనం, కొద్దిగా ఉంది టైం చూసుకొని చెప్పేస్తాను. మౌనం గురించి జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం, జాతి నీతి కులగోత్ర దూరగం, చిద్వివర్త జగతోస్య కారణం, తత్పదాహమిది మౌనమాశ్రయ. అంటే జనన మరణ
సుఖ దుఃఖాలు లేని, జాతి నీతి కుల గోత్రాలు లేని ఈ జగత్తుకు కారణమైన స్వయం ప్రకాశమైన ఆ పరబ్రహ్మను నేను అని భావిస్తూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి అని ఇస్తున్నారు. దీంట్లో వ్యాఖ్యానం ఏమిస్తున్నారు? పరబ్రహ్మం, పరమాత్మ, బ్రహ్మాత్మ, సర్వ వస్తు ధర్మాలు, జాతి గుణాలు లేనిది, జనన మరణ సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేనిది, ఇంద్రియ విషయ జ్ఞానం ద్వారా తెలుసుకోలేనిది. ఇంద్రియాల ద్వారా కొంతగా తెలుసుకుంటాం, ఈ కళ్ళ ద్వారా కొన్ని రంగులు చూస్తాం. అదే కళ్ళు మూస్తే ఎన్నెన్ని రంగులు కనిపిస్తాయో అవి నోటితో చెప్పలేము. అవి ఎంత బ్రైట్నెస్ గా ఉంటాయో అది చెప్పడానికి కూడా వీల్లేదు. అంతటా నిండి అంతటా అన్నింటా నిండినది, శాశ్వతమైంది, మెరుపులాగా అతివేగంగా ప్రకాశించేది, అతి సూక్ష్మమైంది, స్వయం ప్రకాశమైంది, అంతటికీ తానే ఆధారమై తనకు ఏది ఆధారం కానిది. చూడు, అంతటికీ అదే ఆధారం, కానీ తనకు మటుకు ఏది ఆధారం లేదు. అటువంటి సర్వాత్మను నేనే అన్న భావనతో శుద్ధ అంతఃకరణతో, శుద్ధ అంతఃకరణ కూడా మనకు శుద్ధంగా ఉండాలి. నీట్ గా ఉంటే ఏ విధంగా మనకు హ్యాపీగా ఉంటుంది? నేచర్కి వెళ్ళిపోతాం, ఆడ ఏమీ ఉండదు, కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వచ్చి ఇల్లు చూడగానే అబ్బా ఇల్లు ఇంత నీట్ గా ఉంది, ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఏ విధంగా బాహ్యమైన దానికే ఆ నీట్నెస్ అంతా ఉంటే, లోపల శుద్ధ అంతఃకరణ ఉంటే ఇంకా దేవుడు దిగిరాడు. అంతఃకరణతో ధ్యానించేవాడు మాత్రమే సర్వాత్మను పొందుతాడు. సర్వాత్మను పొందడం అంటే ప్రతి ఒక్క జీవిలోనూ ఆత్మను దర్శిస్తాడు. అందుకనే ధ్యానులకు, యోగులకు, ఋషులకు చెట్లు మాట్లాడతాయి, వాళ్ళకి వినిపిస్తుంది, ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. జంతువులు మాట్లాడతాయి, మనుషులు మాట్లాడేది, మనుషులు వినేది గొప్ప సంగతి కాదు. మనకు ఆ నేచర్ కూడా ఎనర్జీస్ వల్ల తన యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము, ఓహో ఇంత ఆ పరమాత్మ తత్వం ఇంత గొప్పదా, అందుకనేనా సారు ధ్యాన యోగివిక అని చెప్పారు. ఫస్ట్ ధ్యానం చెయ్యి, తర్వాత నీకే అర్థమైపోతుంది అన్ని మెల్లమెల్లగా. కాబట్టి ధ్యాన యోగివిక నాయన అంటే ఆ పరమాత్మను, పరబ్రహ్మను ఆత్మ ధ్యానం, ఆత్మ జ్ఞానం చేతనే పొందగలుగుతాం తప్ప వేరే దారి లేదు. పూజలు, స్తోత్రాలు, నామాలు, జపాలు, అందుకనే పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమోలయ. ఇప్పుడు మనందరం ధ్యానం వెళ్తున్నాం, ఎన్ని ఊర్లకు వెళ్తున్నాం, అన్ని ఊర్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అక్కడ కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నాం అంతే. ఆ ధ్యానం చేయడం ద్వారా ఏమైతుంది అంటే అక్కడ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి, అందరూ మారాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ విశ్వంలోని ఈ లోకాలంతా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. పూర్ణమద్వయం అఖండ చేతనం, విశ్వభేద కలనాది వర్జితం, అద్వితీయ పర సంవిదంశకం, తసదాహ మితి మౌనమాశ్రయ. అంటే పరిపూర్ణము, అద్వయము, అఖండము, అచేతనము, అద్వితీయము, పరమ జ్ఞాన స్వరూపము, ఈ విశ్వమే తానైన పరబ్రహ్మమును నేనే అని భావిస్తూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి. అంటే అందుకనే ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యాని మౌని జ్ఞాని అని చెప్తారంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు వాళ్ళ దాన్ని బట్టి. ముందు శ్లోకంలో, ఈ శ్లోకంలో అహం బ్రహ్మాస్మి, సర్వాత్మను నేనే అనే భావనతో ఎల్లవేళలా మౌనాన్ని పాటించమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోమని సూచన. అంటే ఎప్పుడు మౌనంగా ఉండాలని కాదు. ఇప్పుడు మౌనంగా ఉంటే పరిస్థితులు వేరే వస్తాయి. అవసరమైనప్పుడు మౌనంగా ఉండాలి, అవసరం లేనప్పుడు ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటల ద్వారా ఆన్సర్ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఇండియాకి ఈ విధంగా వచ్చింది అంటే ఊరుకుంటున్నారా? అందరు ఏ విధంగా ఒక ప్రధాని నరేంద్ర మోడీ ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఇండియాను ఒక ఉన్నత స్థితిలో నిలపాలి, మంచి స్థితిలో ఒక ఇండియా అనేది ఎందుకు, ఇది దేవభూమి, ఋషుల భూమి, యోగుల భూమి, అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇక్కడ ఒకరు చెడిపోవాలి, ఒకరు ఇది కావాలి అని చేయడు. పూర్తి చెడు చెప్పినాక కూడా వినకుంటే దాన్ని నిర్మూలిస్తారు. కృష్ణుడు అంతటి వాడే చెప్పారు అర్జునుడికి, నువ్వు చెయ్యి, అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, నువ్వు చేయడం మటుకే ధర్మం. ఆ విధంగా ధర్మాన్ని అంటే నీకు కూడా శక్తి, యుక్తి, జ్ఞానం అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అనే భావనతో ఎల్లవేళలా మౌనాన్ని పాటించమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అనవసరం చోట అది ఎక్కడో అనకూడదు. అంటే అన్ని చోట్ల మనం ధ్యానం చెప్పడానికి వీల్లేదు. మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ మటుకే చెప్తాం, మిగతా వెళ్ళిన చోట మౌనంగానే ఉంటాం.
వాళ్ళు ఏదన్నా కావాలి అడిగినప్పుడు మనం చెప్తాం. ఆడంతా మౌనమే పాటించాలి. అవసరమైనప్పుడు నీ జ్ఞానాన్ని పంచమని చెప్పినప్పుడు పంచేయాలి. అట్లా అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోమని సూచన. ఇక్కడ మౌనం పాటించడం అంటే వాచక మౌనం కాక మానసిక మౌనం. వాచక మౌనం అంటే నోటి నుంచి మాటలు రాకుండా ఉండడం. మానసిక మౌనం అంటే ఆలోచనలు లేకుండా ఉండడం. మానసిక మౌనం వహించమని అర్థం. మనస్సును సంకల్ప వికల్ప రహితం చేయడమే మానసిక మౌనం. అంటే ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడే తలనొప్పి వచ్చేది. ఆ తలనొప్పిని గుర్తించి ధనాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి అది బోర్డు క్లీన్ చేసుకుంటేనే కదా బోర్డు నీట్గా ఉండేది. బోర్డు మీద అనవసరమైనట్టు అన్ని రాస్తే ఏమర్థమవుతుంది? అలాగే ఇక్కడ ఆలోచనలు విపరీతంగా వస్తాయి. వెంటనే ఏంటి లోపల ఉన్న ఆత్మ చెప్తుంది, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చేయి, ధ్యానం చేయి అది ఎప్పుడైతే చెప్తుందో మనం దాని మాట వినాలా. లేకపోతే ఏదంటే చేసామా పిచ్చి పిచ్చివన్నీ రాస్తుంది, తలనొప్పి లేస్తుంది. అదే పెరిగి మైగ్రెయిన్ తాగిస్తుంది. ఎప్పుడైతే చిన్నగా ఉన్న దాంతో మనం పోగొట్టుకున్నామా ఏమీ లేదు, పెరిగి పెద్ద అయిందనుకో ఇంకా ఎన్ని నెలలు వాడాలి. ఇది కూడా అంతే, అనారోగ్యం కూడా అంతే. చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్తతో మనం దాన్ని పోగొట్టుకుంటే, అందుకనే మెడిటేషన్ లో మెడిసిన్ ఉంటుంది. అంటే విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఆ శక్తి ద్వారా నీలోని కర్మలను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఆ జ్ఞానం అనే అగ్ని, ఆ ఎనర్జీ నీలో ఎప్పుడైతే వస్తుందో ఆ కర్మలను, సంచిత కర్మలను అన్నిటిని దగ్ధం చేసి పడేస్తుంది, కాల్చి పడేస్తుంది. అదే చెప్తున్నారు. వాచక మౌనం కాక మానసిక మౌనం. ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఏదైనా తీసి మంచి పుస్తకాలు చదువుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడము. ఎవరికి వచ్చిన ఆలోచనలు మనస్సుకు ఏదైనా సంగీతం పెట్టుకొని వినడము, ఏదో ఒకటి దానికి వేరే మార్గం ఆలోచించాలి, వహించమని అర్థం. మనస్సును సంకల్ప వికల్ప రహితం చేయడమే మానసిక మౌనం. ఆలోచనలు లేకుండా చేసుకోవడమే. మనస్సు అనేది నిరంతర ఆలోచనల సమాహారం. దాని యొక్క ఆ నేచర్ అంతా మనస్సు అంటే నా ఆలోచనల సమాహారం. శ్వాస లయమయ్యే నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో మనసును కూడా లగ్నం చేసి నిరంతర ధ్యాన సాధన కొనసాగిస్తే క్రమేపీ మనస్సు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ 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 భూమధ్యానికి ఇక్కడే కదా, ఇక్కడ ఎప్పుడైతే ఉంటుందో మెల్లగా క్లీన్ అయిపోతుంది అంతా. నిరంతర సాధన కొనసాగిస్తే మనస్సు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఆలోచనలను సంపూర్ణంగా వదిలిన మౌనంలో ఉండడమే అత్యుత్తమమైన తపస్సు. చూడు, మౌనం నుంచి తపస్సులోకి వెళ్ళి తపస్సు, తపించడం. దేని కొరకు తప్పిస్తున్నాం? ఇటువంటి మౌనంలోనే జీవాత్మ పరమాత్మలో లయం చెంది జీవాత్మ సర్వాత్మల ఏకత్వాన్ని గ్రహించి, ఎప్పుడైతే మౌనంగా ఉంటూ ఉంటావో నీలోని ఆత్మ అన్ని చెప్తూ ఉంటుంది. అది ఇది వింటూ ఉండాలి హాయిగా. ఈ పనికిరాని మాటల కంటే అది మేలు కదా. ఆ విధంగా వింటూ వింటూ ఉన్నప్పుడు ఏమైతుంది, లయం చెంది ఓహో ఇంతటి శక్తి స్వరూపంగా ఈ విధంగా నా మరి ఎందుకు ఇంత ఈ విధంగా అయిపోతుంది, అది కాదు కదా తెలుసుకుంటాం. జీవాత్మ సర్వాత్మల ఏకత్వాన్ని గ్రహించి, ఈ జీవాత్మ సర్వాత్మ అంటే ఘటాకాశము మహాకాశం అంటారు. ఘటాకాశం అంటే ఘటము అంటే కుండ. ఆ కుండలు కూడా ఆకాశం, ఆకాశం అంటే శూన్యం. శూన్యం ఉంటేనే కదా మనం నీళ్లు పోసేది. మొత్తం ఉంటే ఏడ పోస్తాం? కాబట్టి ఆ కుండలో నీళ్లు పోస్తాం కదా. ఆ విధంగా ఆ ఘటాకాశం పగిలిపోయినప్పుడు ఆ ఆకాశం మహాకాశం కలిసిపోతుంది. అలాగే ఈ జీవాత్మ, ఈ జీవంలో ఉండే ఆత్మ ఎప్పుడైతే ఈ శ్వాసను వదిలేసి వెళ్ళిపోతుందో అనంతాకాశంలో విశ్వంలో కలిసిపోవడం జరుగుతుంది. ఆ జీవాత్మ సర్వాత్మల ఏకత్వాన్ని గ్రహించి యోగి ఆత్మానంద అనుభూతి పొందుతాడు. ఆత్మానంద అనుభూతి అంటే ఓహో నేను ఆత్మస్వరూపమా, మరి నేను ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి, మెల్లమెల్లగా మనలోని ఆత్మ మనకు తెలుపుతూ ఉంటుంది. జీవన్ముక్తుడవుతాడు. జీవించి ఉండగానే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నాకు ఆనందం కావాలని కోరుకుంటాం కదా. అది ఇస్తే అది, నీకు ఏది ఇస్తే ఆనందమో నువ్వు కూడా అది ఇతరులకు ఇవ్వు. జ్ఞానము వింటూ ఉంటే హాయిగా అబ్బా ఇంత మాట ఉన్నాయి. మాట అంటే ఎప్పుడు వినుకుంటే కూర్చుంటావా? నువ్వు చెప్పడానికి తయారు కావాలి. ఎప్పుడైతే తయారు కావాలి అని అనుకుంటావో ఆ ఎనర్జీస్ రావడం జరుగుతుంది. నువ్వు కూడా ఒక మాస్టర్ లాగా తయారవు.
నేను కూడా అంతే, ఒకప్పుడు టీచర్ గా కావాలని అనుకున్నాను. మామూలుగా భౌతికమైన టీచర్ గా వెళ్ళి టీచరింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కావాలి అని అనుకున్నాను. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత మాస్టర్ చెప్పారు, నువ్వు ఆ టీచర్ కాదు, స్పిరిచువల్ టీచర్ గా వస్తావు. దాని కొరకు నువ్వు సాధనను పెంచాలి, సాధన ఎక్కువగా చెయ్యాలి అని ధ్యానంలో పత్రి సార్ వచ్చి ఎన్నో జ్ఞానం ఎంతో ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు తెలుసుకుని, ఓహో నాదది కాదు కదా, ఇది కదా. ఇది అయినప్పుడు విశ్వంలో మనకు ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో అది వస్తూ ఉంటుంది. ఏదేది ఎందుకని ఏమన్నా జరుగుతూ ఉంటుంది, ఎందుకు ఇది జరిగింది, ఒక్కసారి మనలో మనం క్వశ్చన్ ఇస్తుంది. మెల్లగా తెలిస్తే దాన్ని క్షమతో వర్క్తో దాన్ని ఇది చేసేసుకోవాలి. లేదనుకో, తెలిసి తెలియక అజ్ఞానంలో చేశాను కాబట్టి నన్ను క్షమించండి మాస్టర్స్. ఏ దానికైతే నేను బాధ పెట్టానో అది కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అని ఒక 2 నిమిషాలు ధ్యానం చేయాలి. తర్వాత ధ్యానం అనేది ఈ స్థూల శరీరానికే కాదు, సూక్ష్మ శరీరాలకు కూడా ధ్యానం అనేది చెప్పేసి వదిలేయండి, మిగతా పని అదే చూసుకుంటుంది అని సార్ చెప్పడం జరిగింది. అట్లా ధ్యానం చేసేటప్పుడు నాకు ఎంతో మంది మాస్టర్స్, అందుకనే స్థూల లోకంలో బాహ్యమైన ఫిజికల్ వాళ్ళు ఉంటారు, సూక్ష్మ లోకంలో భావోద్వేగాలు అవి ఉంటాయి. తర్వాత కారణ లోకాల్లో మన తల్లిదండ్రులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. అందుకని ధ్యానంలో కూర్చుంటే చాలా మందికి వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు అని చెప్తారు. అంటే ధ్యానం తెలియక చాలా మంది పడిపోయి ఉంటారంట. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చెప్తావో దానికి ఒక ఎనర్జీ వచ్చి అది ఎగిరిపోతుంది, ఎగిరిపోయి జన్మ తీసుకుని మళ్ళీ ధ్యానం చేసి తన జ్ఞానాన్ని విస్తరించుకుంటుంది. తర్వాత మహాకారణ శరీరంలో పరమయోగులు ఉంటారు. ధ్యానం చేస్తున్న ఆ పరమయోగులు మీ దగ్గరకు వస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారా, జ్ఞానం ఎవరెవరు ఇద్దామా. స్కూల్లో బాగా చదివే వాళ్లకు, టీచర్స్ కు, పిల్లలకు బాగా గుర్తు, ఓహో ఫలానా పిల్లాడు బాగా చదువుతాడు, టకాన్ చదువుతాడు, ఎట్లా గుర్తుంటుంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్, ఓహో కరెక్ట్ సమాధానం చెప్తాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఆ పరమ గురువుల యొక్క దృష్టిలో పడిపోతాము. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో అది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ తొందర పడకూడదు. అందుకనే సార్ ఏమంటారు, వచ్చినది వద్దన రాదు, కాలేదు రాలేదు రాలేదు అని బాధపడరాదు, పోతుంటే పోతుంది అని బాధపడరాదు, వస్తుంటే వచ్చిందని సంతోషపడరాదు. దేనికి చూడు స్థిత ప్రజ్ఞంగా, అంటే సంతోషంగా స్థిమితంగా ఉండాలి. స్థిత ప్రజ్ఞంగా ఉండాలి అంటే సాక్షి స్వరూపుడిగా ఉండాలి. జీవాత్మ సర్వాత్మల ఏకత్వాన్ని గ్రహించి యోగి ఆత్మానంద అనుభూతి చెందుతాడు, జీవన్ముక్తుడవుతాడు. సర్వాత్మ పరిపూర్ణమైనది, అలాగే జీవాత్మ కూడా పరిపూర్ణమైనదే. సర్వాత్మ పరిపూర్ణమైనది, సర్వులలో ఉండే ఆత్మ అలాగే ఈ జీవాత్మ కూడా, మనలో కూడా ఉండే ఆత్మ కూడా పరిపూర్ణమైనది. తెలుసుకోలేక బాధలు, కష్టాలు, దుఃఖాలు, రోగాలు ఇవన్నీ, తెలుసుకుంటే లేదు. పూర్ణమైన సర్వాత్మ నుండే పూర్ణమైన జీవాత్మ వచ్చింది. అందుకని చెప్తాం కదా, ఏమి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం వస్తుంది, అట్ట పూర్ణాలు వస్తూనే ఉంటాయి. పూర్ణమైన సర్వాత్మ నుండే పూర్ణమైన జీవాత్మ వచ్చింది. పూర్ణమైన జీవాత్మ ఆత్మ విద్యతో పూర్ణత్వం పొందినప్పుడు, పూర్ణమైన సర్వాత్మ నుంచి జీవాత్మ వచ్చినాక మళ్ళీ ఏం చేయాలి, పూర్ణమైన జీవాత్మ ఆత్మ విద్యతో మళ్ళీ ఆత్మ విద్య నేర్చుకోవాలి. నువ్వు గత జన్మలో బాగా చదివినావు, ఇప్పుడు గత జన్మలో చదివినానే నేను స్కూల్ పోకుండా ఉంటానంటే అవుతుందా, కుదరదు కదా. మళ్ళీ వెళ్ళాల్సిందే, స్కూల్కి వెళ్ళాలి, జ్ఞానం సంపాదించాలి, భౌతికమైనది మళ్ళీ అన్ని అన్ని మొదలెడతాయి. అలాగే ఇక్కడ కూడా అప్పుడు ఒక జన్మలో చేస్తాను, ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఎట్లా మళ్ళీ జన్మ తీసుకున్నావు కదా. భూమి కర్మభూమి కదా, కర్మలు చేయాల్సిందే, కంపల్సరిగా ఖచ్చితంగా కర్మలు చేయాల్సిందే. పూర్ణమైన జీవాత్మ ఆత్మ విద్యతో పూర్ణత్వం పొందినప్పుడు పరిపూర్ణమైన పరమాత్మగా మిగులుతుంది. చూడండి, ఆ సర్వాత్మ ఈ జీవాత్మగా వచ్చి ఆత్మ జ్ఞానం నేర్చుకున్నప్పుడు పూర్ణత్వం పొంది పరమాత్మగా మళ్ళీ వెళ్ళిపోతుంది. అది చెప్తున్నాడు అనమాట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. చూడు మేడం, ఉందా, టైం ఉందా? ఒక 10 నిమిషాలు చెప్పండి మేడం. చెప్పనా? ఓకే ఓకే ఓకే. ముక్తి, ముక్తి కావాలి, ముక్తి కావాలి, అందరూ చేస్తారు. దేని కొరకు చేస్తారు, నాకు ముక్తి కావాలబ్బా, ముక్తి కావాలి. ఏ ముక్తి, దేని నుంచి ముక్తి? మనస్థం మన మధ్యస్థం, మధ్యస్థం మన వర్జితం, మనసా మన ఆలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. మనస్సు నందున్నది, మనస్సునకు మధ్యలో ఉన్నది,
మనస్సునకు మధ్యలో ఉండి కూడా లేనిది అయిన మనస్సును మనస్సు చేత చూసి యోగులు స్వయంగా సిద్ధిని పొందుతున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఆ? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు కదా, దానికి చెప్తున్నారు. మనస్సు బహిర్ముఖమైనప్పుడు మాత్రమే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయ పరిజ్ఞానాన్ని పొందుతుంది. మనస్సు బహిర్ముఖమైనప్పుడు ఎప్పుడైతే లేస్తామో మళ్ళీ ఈ మనస్సు వస్తుంది. బహిర్ముఖ ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు కళ్ళు చూస్తాయి, చెవులు ఉంటాయి, కాళ్ళు పోతాయి, చేతులు పనిచేస్తాయి. ఇవన్నీ ఇంద్రియాల ద్వారా బాహ్య విషయ పరిజ్ఞానము అంటే బాహ్య విషయమైన ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. అయితే ఆ మనస్సు వేరే విషయంలో లగ్నమై ఉంటే బాహ్య ఇంద్రియ విషయాలను గుర్తించలేం. అంతే కదా, ఒకరు ఆలోచించుకుంటూ కూర్చొని ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు, మాట్లాడుతుంటారు, కళ్ళ ముందు తిరుగుతుంటారు, అడిగితే అట్లా నాకేం తెలియదబ్బా, మళ్ళీ చూస్తూనే ఉన్నారు కదా, ఎక్కడో అంటే ఆలోచనలు, కూర్చున్నారు కానీ ఎక్కడో ఆలోచనలు చేస్తుంటారు. అటువంటప్పుడు కళ్ళు చూస్తున్నా, చెవులు వింటున్నా కానీ ఎదురుగా ఉన్న దాన్ని గుర్తించలేం, వినలేం. అంటే మనస్సు దేని మీద లగ్నమై ఉంటే దానినే మనం గ్రహిస్తాం. చూడండి, ఎందుకంటే ఇంద్రియాలకు వశమైనటువంటిది మనస్సు, బాహ్యేంద్రియం అని చెప్తున్నాం. ఈ ఇంద్రియాలకు వశమైనటువంటి దేని మీదైతే ఉంటుందో దాని మీదనే ఉంటుంది. మనస్సు బహిర్ముఖమైనప్పుడు బాహ్య విషయ జ్ఞానం కలుగుతుంది. అదే అంతర్ముఖమైనప్పుడు బాహ్య ప్రపంచం అదృశ్యమయ్యి అంతః చైతన్యం అనుభవంలోకి వస్తుంది. మనసు దేని మీద ఉంటే ఆ యొక్క జ్ఞానం వస్తుంది. అదే ఈ బాహ్య చైతన్యం ఇదంతా లేకుండా అంతః చైతన్యం అని ఎప్పుడైతే ఆ లోపలికి వస్తుందో అప్పుడు ఆ అంతః చైతన్యం యొక్క అనుభవం అవుతుంది. అదే అంతర్ముఖమైనప్పుడు బాహ్య ప్రపంచం అదృశ్యమై అంత చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అయితే సంకల్ప వికల్పాలు, ఆలోచనలు మనసు యొక్క వృత్తి. ఈ మనసు యొక్క వృత్తి ఏమిటి అంటే సంకల్పాలు చేయడం, మంచిది చెడ్డది, బోధన వద్ద, ఇవన్నమాట సంకల్పాలంటే ఆలోచన. సంకల్ప వికల్పాలు ఆలోచనలు మనసు యొక్క వృత్తి. వృత్తి అంటే అది దాని యొక్క వృత్తి అన్నమాట. ఈ మనోవృత్తులను నిరోధిస్తే అంటే ఆలోచనలను నిగ్రహిస్తే సంకల్ప శూన్యమైన సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితి అంటే ఈ సంకల్పాలు వికల్పాలు లేనిదే సమాధి స్థితి. ఆ స్థితిలోనే జీవాత్మ సర్వాత్మల ఏకత్వ జ్ఞానం సిద్ధిస్తుంది. సమస్త కోరికలు నశించి బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది. సర్వ సాక్షిభూతమై అన్ని ప్రాణుల హృదయాలలో నిండి ఉన్న బ్రహ్మాత్మ తమలో కూడా నిండి ఉన్నదని యోగులకు తెలుసు. అంటే అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం నాలో కూడా ఉంది అనేది యోగులు అంటే ధ్యాని, యోగి తెలుసు. ధ్యాన సాధన ద్వారా తమ తమ మనస్సులను సంకల్ప వికల్ప రహితంగా, ఆలోచన రహితంగా, మనశూన్యంగా, పారదర్శకంగా చేసుకుని ఆ సర్వాత్మను గ్రహించి యోగులు ముక్తిని పొందుతున్నారు. అందుకే అన్నారు మన యోగి వేమన, మనసును చంపిన మనసందే ముక్తి మహిలో వేమ. వేమన చెప్పాడు కదా, మనసును చంపిన మనసుతోనే చంపాలి, చంపిన మళ్ళీ మనసందే ముక్తి కలుగు మహిలో వేమ. మహి అంటే భూమి, ఈ భూమిలో అంతే అన్నమాట. ఆ విధంగా అని చెప్తున్నాను. శూన్య భావిత భావాత్మ పుణ్య పాపై ప్రముచ్యతే. మనసు అంతా శూన్యమేనని భావించేవాడు పాప పుణ్యాల నుండి విముక్తుడవుతున్నాడు. అంతా శూన్యమని ఎవరైతే భావిస్తారో వాళ్ళు పాప పుణ్యాల నుండి విముక్తుడవుతారు. మనస్సు శూన్యం చేసుకుని సమాధి స్థితిలో అంతః చైతన్యాన్ని దర్శించి ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఈ ప్రపంచం అంతా శూన్యమేనని, ఉన్నది ఒక అఖండ చైతన్యమేనని గ్రహిస్తాడు. ఆ చైతన్యమే అంతటా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతిసారి లేడు లేడు అంటే జరుగుతా ఉంది, అన్ని జరుగుతున్నాయి. ఆ యొక్క చైతన్యమే కదా, ఎవరంతా వాళ్ళు చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఎవరు ఊరుకోలేరు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. అందుకనే స్పిరిచువాలిటీ అంతా ఏకం కావాలి, మనది ఒక్కటే గ్రేట్ అని సార్ చెప్పలే. అందరూ ఆధ్యాత్మికత్వం అంతా ఏకం కావాలి. ఏకత్వంలోనే ఉంది ఎనర్జీ. కాబట్టి ఆ ఏకత్వం అనేది కావాలి అని చెప్తున్నారు. ఉన్నది ఒక్క అఖండ చైతన్యమేనని గ్రహిస్తాడు. జ్ఞాన స్వరూపమైన ఆత్మ బ్రహ్మాత్మ తానేనని, తనకంటే వేరే ఏదీ లేదని తెలుసుకుంటాడు. ప్రతిదీ బ్రహ్మ పదార్థమే అని, బ్రహ్మాత్మ కంటే వేరైనది ఏదీ లేదని గుర్తిస్తాడు. ఇక అప్పుడు సర్వాన్ని తనను సర్వంలోనూ చూస్తాడు. ఇటువంటి బ్రహ్మజ్ఞానికి పుణ్య పాపాలు ఏవి అంటావు. చూడండి,
అటువంటి బ్రహ్మజ్ఞానికి పుణ్యము పాపము లేదు. చెప్పారు కదా, ఈ ఒక స్థితికి వచ్చినాక పుణ్యము పాపం అనేది లేదు. అంతవరకు ధ్యాన సాధన చేస్తూ చేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఆత్మతత్వంతో ఉంటారు. అటువంటి పరమయోగులు ఎంతో మంది ఉన్నారు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆడ వీళ్ళు మగ అనేది ఉండదన్నమాట. బ్రహ్మజ్ఞానం అంటే ఎవరికి జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి బ్రహ్మజ్ఞానాలు అని చెప్పి బ్రహ్మజ్ఞాని అంటారు. పుణ్య పాపాలు ఏవి అంటావు? అపవర్గస్య నిర్వాణం పరమం విష్ణుమవ్యయం సర్వాత్మ జ్యోతిరాకాశం సర్వభూతాది వాసితం. జీవుడు తత్వజ్ఞుల సర్వోత్తమం, సర్వవ్యాపకం, సర్వప్రకాశవంతం, సర్వభూతాధారమైన సర్వాత్మను గ్రహించిన వాడు మోక్షం యొక్క సుఖరూపమైన నిర్వాణాన్ని పొందుతాడు. అంటే జీవుడు తత్వజ్ఞుల వల్ల ముక్తి మార్గాన్ని తెలుసుకుని, తత్వజ్ఞము అంటే తత్వమసి, అది ఏదైతే ఉందో అది నీలో కూడా ఉంది. ఆ విశ్వంలో ఏదైతే ఉందో అది నీలో కూడా ఉంది. యోగ మార్గం ద్వారా ధ్యాన సాధన చేసి సర్వభూతాలలో వ్యాపించిన జ్యోతి స్వరూపమై నివసిస్తున్న సర్వోత్తమమైన పరబ్రహ్మను ఆత్మస్వరూపుడిగా తెలుసుకుని, ఆ జ్యోతి స్వరూపమే ఆత్మస్వరూపం. మళ్ళీ మళ్ళీ జనన మరణాలకు తిరిగి రాని పరమ సుఖమైన నిర్వాణాన్ని పొందుతాడు. వాళ్ళకు జన్మలు ఉండవు. ఇచ్చా మరణము, ఇచ్చా జననం అంటాం కదా, వాళ్ళు కాడు జన్ములకు జన్మలు ఉండవు. మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే కావాలో అప్పుడే జన్మిస్తారన్నమాట. లాస్ట్ ఇంకా ఒక యోగి. ఓకే మేడం, ఇంకొక 5 నిమిషాలు అవుతుంది, పర్వాలేదా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ ఫర్ యూ, మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. హిమబిందు గారికి, లతా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.